హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వెంకీ అయితే నన్ను సర్ప్రైజ్ చేసి తీసుకువెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి ఏంటి అని అడుగుతుంటే చెప్పట్లా, నువ్వు సైలెంట్గా రా అని చెప్పి ఉన్నారు. ఇంక నేనైతే వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా మనకి సర్ప్రైజ్ ఏమైనా ఇచ్చారేమో అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటే ఇక్కడికి వచ్చానా నాకు అర్థమైపోయింది. ఇంకా వేణుగాడి బర్త్డే ఉంది కదా, మామూలుగా అయితే ఇంక చేసేది ఏం లేదు, చేసుకోవద్దు అన్నట్టుగా అనుకున్నాం. అంతగా సెలబ్రేషన్స్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. పిల్లలు అయితే అడుగుతూ ఉంటారు, ఇంకా వాళ్ళ సంతోషం కోసం ఇంకా వెంకీ అయితే ఖచ్చితంగా వెళ్దాంలే అన్నట్టుగా చెయ్యాలి, ఇంకా వాళ్ళ ఆనందం కోసమే కదా మనం తిప్పలు పడేది అని చెప్పి ఇక నేనైతే ఇది తీసుకున్నాను. ఈ ఆర్ట్ది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ ఉన్న అన్నిటిలో కల్లా ఇక కేకుల్లో కూడా ఇక ఇన్ని రకాల కేకులు ఉన్నాయి కదా, అవన్నీ మాకు ఏవి నచ్చలేదన్నమాట. వైట్ కేక్ ఒకటే నచ్చింది. మన బడ్జెట్ని చూసుకోవాలి, అలాగే మనం మామూలు నార్మల్ కేక్ తీసుకోవచ్చు, 150-200 కల్లా వచ్చేస్తుంది. కాకపోతే వాడు కూల్ కేక్ వేణుగడికి చాలా ఇష్టం. ఆ కూల్ కేక్లో కలర్స్ వేసినవి ఇవన్నీ లేకుండా మంచి కేకు తీసుకోవాలని చెప్పి చెప్తే వెంకీ కూడా అలాగే అనుకొని చక్కగా మంచిగా వైట్ కేకే, కలర్స్ ఏమి లేకుండా ఓన్లీ వైట్ కేకే కూల్ కేక్ తీసుకున్నారు. చూపిస్తాం మీకు అది కూడా. అంటే నేను జూమ్ తీసి ఆ కేక్ని తీయడం మర్చిపోయాను. దాంతో ఏంటంటే వీడియో పెట్టేశాను అలాగా. ఇంకేంటంటే వాళ్ళు వీడియో కేకు ప్యాక్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారు. దాంతో వచ్చేసి మేము లోపలంతా ఇలా కాసేపు అలాగా ఒక లుక్ వేసేసామన్నమాట. కళ్ళు కావాలంటున్నాయి, కడుపు మాత్రం వద్దు అంటుంది. జోబి కూడా వద్దు వద్దు లేవు అని చెప్పి అంటుంది అనమాట వెంకీకి. ఇంకా అలాగా ఏయో ఇన్ని రకాలు ఉంటాయా ఆ బిస్కెట్లు, ఇన్ని రకాల చాక్లెట్లు ఉంటాయా, ఇన్ని రకాల జెల్లీలు ఉంటాయా అని అయితే నాకు అనిపించింది. అలాగే తేనె చేసాలు కూడా రకరకాల తేనె చేసాలు చూపించాను కదా, ఇవైతే జెల్లీలు బబ్లీగమ్ టైప్ అనమాట. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయంటే అక్కడ చూసినవి అన్నీ ఇంకా వెంకీ తీసుకుందాం అన్నట్టుగా అన్నాడు. నాకు వద్దు బాబు, వద్దు, అసలు పిల్లలకి అలాంటివి ఏమీ వద్దు, తీసుకుంటే బిస్కెట్ ప్యాకెట్లు లేదంటే అలాంటివి తీసుకో, కానీ ఇలాంటివి వద్దు అంటే వాళ్ళకేంటంటే అలవాటు పడిద్ది, మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇంకా అని చెప్పి అలాంటివి ఏం వద్దు అని చెప్పాను. ఇంకా మిల్క్ పౌడర్లు, జామ్లు ఎన్ని డబ్బాలు ఉన్నాయంటే అవన్నీ బాగా రిచ్గా ఉన్న వాళ్ళు వాడతారు అని చెప్పి మేము ఫీల్ అవుతాం అనమాట. ఇక ఫైనల్గా కేక్ అయితే సెలెక్ట్ చేసేసాం, తీసుకొచ్చేసాం. చూసారు కదా, చెర్రీస్ ఉన్నది, వైట్ కేక్ తీసుకున్నాం, ఇంకా వేరే వేరే కలర్స్ లేకుండా. ఇంకా వాడికి ఆనందం కోసం ఇంకా అప్పటికప్పుడు వెంకీ ఏమంటే వర్షం పడుతుంది కదా వద్దులే అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ అప్పటికప్పుడు ఇంకా కేక్ అయితే తీసుకొచ్చి వాడిని సర్ప్రైజ్ చేసాం. అప్పటికి 9 అయిపోయింది, మేము ఇంటికి వచ్చేప్పటికి 8:30-9 అయిపోయింది. 8:30కి 9కి మధ్యలో అనమాట. ఇంకా వర్షం పడుతుంది, ఇంకా పిల్లలు ఎవరిని పిలవడం కూడా ఈ టైంలో పిలిచినా రారు అని మాకు అర్థమైపోయింది. ఇంకా ఎవరిని పిలవలేదు కూడా. ఇంకా అత్తయ్య వాళ్ళు మా వాళ్ళు అంటే ఆ టయానికి వాళ్ళని శుభ్రంగా నిద్రపోయారు. ఇక మేము నలుగురు పిల్లలు ఫస్ట్ టైం అనమాట ఇలాగా కేక్ కోస్తే, ఇలాగా నలుగురం కలిపి కోసుకోవడం. కొయ్యకంటైనా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడు ఇలా కోయలేదు. బట్ కొన్ని పరిస్థితుల ప్రభావంగా మనకేంటంటే పిల్లలు ఆనందం కావాలి, వాళ్ళు మనం ఇచ్చేసి కేక్ కొయ్యకుండా ఉంటే మనకి తెలుసు ఇప్పుడు ఎందుకులే అని చెప్పి, కానీ పిల్లలకి అలా ఉండదు కదా, ప్రతిదీ చిన్న చిన్నది కూడా ఒక పెద్ద ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు అనే ఉద్దేశంతో వెంకీ అయితే వద్దులే కేక్ కోయడం అని అనుకోని కూడా ఇంకా అప్పటికప్పుడు వాడి కోసం ఇంకా వెళ్ళి బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొచ్చి ఇలాగా కేక్ కోపిస్తున్నారు. వాడి మొహంలో ఆనందం మామూలుగా లేదు. ఇక చూడండి, ఇంకా వాళ్ళకి ఏంటంటే కేక్ కోయడము అంటే ఒక ఇది ఉంటుంది కదా, జస్ట్ కొంచెం తీసి అలా పూస్తూ ఉన్నారు. ఇంకా వెంకీ పూజాడని చెప్పి రాజుగాడు కూడా వేణుగాడికి పోస్తూ ఉన్నారు. అది ఎక్కడ కంట్లో అంటుకునిద్దా అని చెప్పి నేను తుడుస్తూ ఉన్నాను. ఇంకా మేము తెచ్చిన రోల్స్ ఉన్నాయి కదా, ఆ రోల్స్ కూడా అలా 4 తిన్నాం. తర్వాత కేకేమో తర్వాత మిగతా పంచాల్సింది పంచేసామన్నమాట. ఇంకా అలాగా నలుగురికి రోల్స్ వచ్చేసి 8 వచ్చినాయి, చాక్లెట్ రోల్స్ క్రిస్పీగా భలే ఉన్నాయిలేండి రోల్స్. ఇంకా వేణుగాడికి ఏంటంటే అసలు భలే హ్యాపీ అనిపించింది అనమాట. వాళ్ళ డాడీ మీద ప్రేమ పెరిగిపోయింది, మామూలుగా కాదు. అసలు కేక్ కోపినన్నాడు. ఆ కేక్ కోపించేపటికి వాడు ఆనందం మామూలుగా కాదు. ఇంకా పిల్లలు వచ్చి ఉండుంటే వాడికి ఆ కేక్ కూడా మిగిలేదు కాదేమో అన్నట్టు ఫీల్ ఇచ్చాడనమాట. వాడే అన్నాడు, చూసారు కదా, ఆ నైట్ కూడా అలా పడుతూనే ఉంది, మార్నింగ్ కూడా వర్షం ఇలా పడుతూనే ఉంది. అసలు 4 రోజులు వర్షం
అలా వరుస పెట్టి పడుతూనే ఉందన్నమాట. తడిసే వాళ్ళు తడుస్తూనే ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆ వర్షంలోనే మేము కూడా ఇల్లు మారాము. మొత్తం సగానికి సగం అయితే మా బట్టలు, బీరువాల బట్టలు మొత్తం తడిసిపోయినాయి. ఇంకా వెంకీ జాగ్రత్తగా తీసుకురాబట్టి కొంచెమైనా ఇదిగా ఉంది. లేకపోతే ఇంకా మొత్తం తడిసి ముద్దయిపోయాయి. ఇక అలాగ జరిగింది. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ రోజు అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ ఇది ఇల్లు ఖాళీ చేసేయడం అంతే, మొత్తం సదిరేసుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇంక మా అమ్మకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక వీడేంటంటే పొద్దున్నే నిద్ర లేపానని ఏడుస్తున్నాడు. ఏంటని అడిగితే చెప్పట్లేదు. మొహం మార్చుకొని నిదానంగా ఉన్నాడు. వెళ్ళి కనుక్కో బావా ఏంటంటే వాళ్ళ నాన్నకి చెప్తాడేమో అని చెప్పి వాళ్ళ నాన్న సైలెంట్గా సీక్రెట్గా అడుగుతున్నారు అనమాట. ముందు పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులే ఫ్రెండ్స్. తల్లిదండ్రులు మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అలాగే ఏంటంటే మనం ఏం మాటలు మాట్లాడతారో మనల్నే ముందు బాగా అబ్జర్వ్ చేస్తారు. తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళ బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. అలాగే బయట తిరుగుతూ ఉంటారు కదా, అది ప్లస్ ఇది రెండు కూడా ముందు మెయిన్గా మన నేర్చుకునేది పిల్లలు ఎవరి దగ్గర అంటే తల్లిదండ్రుల దగ్గరే. తల్లిదండ్రులు ఉండే పద్ధతిని బట్టే. ఇంకా వాళ్ళ నాన్న ఏంటంటే అడిగితే చెప్పాడనమాట. ఏమైందిరా అంటే పొద్దున్నే లేపేస్తుంది నిద్ర అని చెప్పి ఏడుస్తా చెప్పాడు పాపం. ఇంకా నాకు బాధ అనిపించింది. అయితే నైట్ టైం అయితే నిద్రపోవడానికేమో బాధపడతారు, తొందరగా నిద్రపోరు. 10-10:30 అయిపోతుంది. నేను 9:30 కల్లా పడుకుంటే పొద్దున్నే నిద్ర లేవడానికి ఈజీగా ఉంటుందిరా, హ్యాపీగా నిద్ర లేగుస్తారా అని చెప్పి వాడికి కూడా తెలుసు అనమాట. 9:30 కల్లా పడుకుంటే వాడే పొద్దున్నే లేపేసి నన్ను నిద్ర లేపుతాడు. అలాంటిది వాడు 10:30కి పడుకుంటే ఇంక పొద్దున్నే నిద్ర లేవడానికి ఎంత ఏడుస్తాడంటే, పైగా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కొన్ని యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేశారనమాట, గేమ్స్ అని అవని ఇవని. దాంతో ఏంటంటే బాగా ఒళ్ళంతా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది కదా, దాంతో ఏంటంటే బాగా ఎక్కువ నిద్ర పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు. డే టైంలో కూడా నేను ఇంటికాడ ఉన్నాను కదా, ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఇంకా ఇగో ఇలా సైకిల్ తొక్కుంటూ ఉంటారు. నేను డ్యూటీకి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసారు, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి ఇలా సైకిల్ తొక్కుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళేమో చెప్పులు వేసుకోలేదని వాళ్ళ అన్నయ్య కోసమేమో వేణుగాడు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చాడు. ఇక వాళ్ళకి ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వెహికల్స్ తిరగవు, తక్కువగా, చాలా తక్కువగా తిరుగుతాయి. ఇక ఈ లైన్లో అయితే బాగా సైకిల్ నేర్చుకోవడం వచ్చింది కదా అని చెప్పి వాడు నేర్చుకుంటానమ్మా, నేను తొక్కుంటానమ్మా అన్న సైకిల్ అని చెప్పి అన్నాడు. సరేరా తొక్కు, నేను చూస్తానంటే బాగానే తొక్కి చూపించాడు అనమాట. అలాగే డబల్స్ కూడా తొక్కుతాను అని మళ్ళీ నాకు చూపిస్తాడు తర్వాత. ఇంకా వీడు తొక్కుతున్నాడు అని చెప్పి అంటున్నాడు. నేను కూడా తొక్కుతానమ్మా, నాకు కూడా వచ్చింది డబుల్స్ తొక్కడం, చూస్తావా అది ఇది అని చెప్పి. నీకు ముందు తొక్కడమే రావట్లేదు నాన్న, భయపడుతున్నావు, ఇంకొన్ని రోజులు టైం పట్టిద్ది, ముందు ఒక్కడవే తొక్కు నీట్గా, తర్వాత అప్పుడు తమ్ముడిని ఎక్కించుకొని తొక్కుదులే అంటే, లేదమ్మా నాకు వచ్చేసింది, నేను ఇలాగ వంగి వంగి మరీ తొక్కుతాను, చూడు ఎలా తొక్కాను, నువ్వు చూసావు కదా, నాకు బాగా తొక్కడం వచ్చింది, టర్నింగ్ కూడా బాగా తిప్పుతానమ్మా అని చెప్పి అన్నాడు. ఫైనల్గా వెనుగండు కూడా ఎక్కించి తొక్కుతున్నాడు. అయితే కొంచెం భయం వేసి వెనకాల ఉండనన్నా అంటే వాడు ఉన్నాడనమాట, వేరే బుడ్డాడు. ఇంకా వాడు కూడా తెప్పిస్తా ఉన్నాడు. చెప్పాను కదా చాలా తక్కువగా వస్తాయి వెహికల్స్. ఇది మెయిన్ రోడ్డు కాదు, మెయిన్ రోడ్డు పక్క రోడ్డు అనమాట. దాంతో ఏంటంటే చాలా తక్కువగా ఇటువైపు హౌసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా వస్తూ ఉంటారు. ఇక అలా వీళ్ళైతే సైకిల్ తొక్కుంటూ ఉన్నారు కదా అని చెప్పి నేను కిందే కూర్చొని కాపలా కాస్తూ ఉన్నాను. ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళకి ఏవో స్నాక్స్ పెట్టాను. ఇంకా అవన్నీ వీడియోలో చూపించలేదు, అంటే వీడియో షూట్ చేయలేదు. ఇంకేంటంటే హాస్పిటల్లో మాకు ఒక వస్తారు పేషెంట్, ఆవిడేమో మా ముగ్గురికి మీరు ముగ్గురు, మీ స్టాఫ్ ముగ్గురు గోరింటాకు పెట్టుకోండి అని చెప్పి గోరింటాకు తీసుకొచ్చి ఇచ్చారు. అది 3 days అయిపోయింది. హాస్పిటల్లోనే అలా ఉంది, ఒకరు వేస్తారంటే ఒకరు వేస్తారంటే ఒకరు అని చెప్పి. ఇంకా ఫైనల్గా నేను ఇంటికి తీసుకొచ్చేసి నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది. అలాగే ఆషాఢం కదా, ఆషాఢం ఆదివారం పెట్టుకుంటే మంచిదని చెప్పి మా అమ్మ అందనమాట, హాస్పిటల్లో అమ్మ. ఇంకా ఆమె చెప్పగానే ఇంకా నేను తీసుకొచ్చి ఆషాఢం ఆదివారం బాగుంటుందిలే పెట్టుకుందాం అని చెప్పి నేను తీసుకొచ్చి మిక్సీ చేసి శుభ్రంగా పెట్టా. ఎలా పండిందో మీరు చెప్పండి. భలే బాగుంటాయి, మా అమ్మకి చాలా ఇష్టం. నా కాళ్ళు నా చేతులు అంటే బొద్దుగా ఉండి పెద్దగా ఉంటాయి కదా, చాలా ఇష్టం. ఇంకా అలాగా పొద్దున్నే ఇంకా గోరింటాకు పండడంతో
అలా అయిపోయింది. మరుసటి రోజు సండే వచ్చేసింది. సండే రోజు ఇంకా పొద్దున్నే లేచి టీ పెట్టి వెంకీకి ఇచ్చి, నేను వెంకీ ఏమో ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంక నేనేమో టీ పెట్టుకొని టీ తాగేసి వీళ్ళనేమో నిద్ర లేపాను. ఆదివారం అయితే స్కూల్ ఉండదు కదా, వాళ్ళు వచ్చేసి 6:30కే లేచిపోతారు. 6:30, 7 కల్లా లెగుస్తూ ఉంటారు. మామూలు టైంలో కూడా లెగిసి నిద్రలేసి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అలా బద్ధకంగా పడుకుంటారు. ఎంతవరకు అంటే స్కూలు మానుతాను అనే మాట అనేవాళ్ళు కాదు. ఈ మధ్య ఏంటంటే ఇక్కడ పిల్లలు ఎక్కువ అయ్యారు కదా, ఆడుకుంటున్నా ఉన్నారు. ఇక్కడ పైన అంటే ఇంటికాడ ఇద్దరే ఉండేవారు. స్కూల్లో వాళ్ళకి హ్యాపీగా అనిపించేది. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండేపాటికి ఎవరైనా ఒకళ్ళు స్కూల్కి వెళ్ళడం మానేశారనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్లో, నేను కూడా వెళ్ళను మమ్మీ అంటున్నారనమాట. ఇంకా నేనైతే స్కూల్ అయితే సెలవు మానిపించాను. ఎందుకంటే చదువు విలువ నాకు తెలుసు చాలా. మా అమ్మ చెప్తా పెంచింది నన్ను అయితే చదువు విలువ, చదువు ఉంటే ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చని ఎన్నెన్నో మాటలు చెప్పింది. అలాగే నేను కూడా చూశాను, నా ఏజ్తో పాటు ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను చదువుకొని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల కంటే వాళ్ళు చదువుకొని జాబ్ చేస్తూ ఇప్పుడు ఉన్న లైఫ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, నా లైఫ్ ఏంటి అనేది నేను కంపేరింగ్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు నేను మార్చుకోలేను కదా. ఇంకా ఆ వయసులో తెలుసుంటే ఆ వయసులో మ్యారేజ్ వద్దని మా అమ్మతో పోట్లాడ మరి ఆగిపోయేదాన్ని. బట్ ఆ వయసులో తెలియలేదు. అమ్మ ఏం చెప్తే అదే, అమ్మ నా మంచి కోసమే కదా ఏం చేసినా అన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చేదాన్ని. ఇక్కడ ఏంటంటే కోడిని కూడా కడిగేశారనమాట. ప్రతిరోజు దానికి తోక పెరగట్లేదని చెప్పి వాళ్ళ నాన్న కోడిని కడగాలి అని చెప్పి అన్నారంట, వేరే అన్న. అది పిల్లల దగ్గర చెప్పేపాటికి వాళ్ళేమో శుభ్రంగా కోడిని కడిగేశారు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మాకన్నా ముందు ఉండేవాళ్ళు బకెట్లు అని అవన్నీ కుండీలు అని అవన్నీ పెట్టారు. అసలు ఎన్నిసార్లు కడిగినా పోవట్లేదు నాకు. ఎంత కడిగినా ఇంకా యాసిడ్ పోసేద్దామో ఫైనల్గా అనే డెసిషన్కి వచ్చాను. ఇంకా తర్వాత ఏంటంటే చాలాసార్లు రుద్ది వదిలేసి ఇంకా మొత్తానికి అలా వదిలేసాను. ఇంకా కోడి ఏంటంటే వాడు అంటాడు, అమ్మ అది కడిగాం కదా, అది వచ్చి ఎండలో నుంచొని ఉందమ్మ చూడు ఆరుద్దని, అంత తెలివితేటలో అని చెప్పి అంటుంది. ఫైనల్గా సండే కదా, ఇంకా వెంకీ వెళ్ళిపోయారు. పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేసి నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పి పిల్లలకి టిఫిన్ పెట్టి ఇలా బయటకు వచ్చేపాటికి ఎదురుగా ఆశాకేమో పిల్లకి చెడేస్తూ ఉంది. ఆ హెయిర్ స్టైల్ చూసి భలే బాగుందమ్మా, నేను ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు నాకు పిల్లక్క అని చెప్పి మరి నేను వీడియో తీసుకో కళ్యాణి, ఖచ్చితంగా పిలుస్తాను అని చెప్పి ఆ అక్క అనేపాటికి ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ హెయిర్ స్టైల్ చూసింది, అంటే ఒకసారి చూస్తే వేయాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతాం అనమాట, ఎవరైనా చెయ్యాలి కదా అని. అది మనకు మైండ్కి నచ్చితే, అదే మన మైండ్కి నచ్చకపోతే ఎంత చేసినా అది క్లారిటీ ఉండదు అన్నట్టుగా అక్క చేసింది. తనకి క్లారిటీ లేదనమాట, వెయ్యాలి ఈ జడ అని అనుకుంది. చూస్తారు కదా, నన్ను అడిగింది, నాకేమో అసలు క్లారిటీ లేదు. అసలు నేనేంటంటే మా చెల్లి ఉన్నప్పుడు మా చెల్లి మీద రకరకాల ప్రయోగాలు చేసేదాన్ని. తనకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనేంటంటే పూర్తిగా జడల విషయంలో మానేశాను. ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, మగపిల్లలే కదా జల్లదేముందిలే అన్నట్టుగా వదిలేశాను. ఫైనల్గా అక్క ఏంటంటే ఇంకా ఫోన్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫోన్లో వీడియో చూసి మొత్తానికి ఎలాగైతేనే సాధించింది. బాగుంది కదా బ్యాంగిల్స్ హెయిర్ స్టైల్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంక నేనైతే వీడియో తీసి పెట్టాను, అందుకనే మొత్తానికి సాధించింది కదా అక్క అని చెప్పి. అది జడ అయితే చాలా బాగుంది కదా, ఇంకా మంచిగా. ఇంకా అక్క ఏమో నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను కళ్యాణి, ఇలాగా ఎలా చేయాలో ఏంటో చెప్పు అని చెప్పి అక్క అంటేపాటికి సరే అక్క, ఖచ్చితంగా మన ఇద్దరం కలిపి చేద్దాం, నువ్వు ఎలా ట్రై చేయి, ఇవి జడలు అవన్నీ నీకు హెయిర్ స్టైల్ ఛానల్ పెడతాను, అందులో అన్ని హెయిర్ స్టైల్స్ అన్నీ వేద్దు కానీ అని చెప్పాను. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, నాకు ఒక సపోర్ట్ దొరికింది అని. నార్మల్గా ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళు గట వీడియోస్లో చూపించడం అలాంటి కొంతమందికి నచ్చదు. ఏంటంటే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ వీడియోలు ఫోటోలు అంటే, చాలా ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. అంటే బయట ఇది పబ్లిక్లో చూపించే వీడియో కాబట్టి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ అక్క నాకు అలా సపోర్ట్ ఇచ్చేప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఖచ్చితంగా అని చెప్పి నేను సపోర్ట్గా ఉంటానని కూడా నాకు హామీ ఇచ్చిందనమాట వెంకీలాగా. ఇంకా చూద్దాం ఇక నుంచి ఎలా చేస్తానో వీడియోస్ అన్నీ. కొన్ని ఏంటంటే మనకి అంత ఫ్రీగా ఉండేపాటికి ఏంటంటే మనం ఏదైనా వీడియో తీసుకోవాలన్నా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేపాటికి నాకు ఇబ్బంది పడతాను, ఎందుకులే అలా తీసుకోవడం అని చెప్పి. అలా ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంకా వీడియో తీసుకోకుండా ఉన్నాను. ఇక చూడండి హెయిర్ స్టైల్ అయితే ఎంత బాగుందో.
చాలా బాగుంది కదా. అందుకనే నచ్చింది, వీడియో తీసుకున్నాను. అది కాక రెడ్ గాజులు కదా, చాలా అంటే చాలా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. ఆ తర్వాత ఏంటంటే ఆ హెయిర్ స్టైల్ అయిపోయినాక పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా వంట అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మధ్యాహ్నం మాకు భోజనాలు ఉన్నాయి. మాకు నైబర్స్ భోజనానికి పిలిచారు. ఇంక నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాను. వెంకీ వచ్చి నన్ను తీసుకొస్తారు. నార్మల్గా అయితే ఇటువైపు ఎప్పుడు ఇగోండి ఈ గేట్ పడిపోతూ ఉంటుంది, చాలా లేట్ అయిపోతుంది. మేము అటువైపు ఇంకా వేరే వైపు దారి ఉంది, ఆ దారి అంటే వెళ్ళాలంటే ఆటోకి పట్టుకొని అది కూడా చాలా లాంగ్ అనమాట. ఇంకా ఫుల్గా హ్యాపీ అనమాట నేను. ఈరోజు గేట్ కూడా పడలేదు. డాక్టర్ గారు కూడా తొందరగా రమ్మని ఫోన్ చేశారు. ఇంకా వెంకీ వచ్చి నన్ను తీసుకురావడం జరిగింది. ఇంకా మేమైతే భోజనాలకు వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ ఏంటంటే వీడియో షూట్ చేద్దామంటే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. అలాగే అందరికీ నచ్చదు, ఏంటి ఇలా వీడియో తీసుకుంటున్నారు అని ఒక రకంగా అనుకుంటారు కదా. అది నచ్చక జస్ట్ మేము తిన్నది వరకే వీడియో షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్